చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాము. ఈ సమయంలో మన ప్రాంతంలో దేవుని యొక్క సత్యమును తెలియజేయించాలని, అనేకులు నిత్య రాజ్యమునకు వారసులుగా మారాలన్నదే మన యొక్క ఆకాంక్ష ఉన్నది. ఎందుకంటే భూమి మీద ఏ ఒక్కరూ నశించుట ఆయనకు ఇష్టము లేదు. అంతటను అందరూ మారు మనసు పొందాలనేదే ఆయన కోరిక. అందు నిమిత్తమే ప్రతి మనిషిని ఆయన పిలుచుకొని వారి జీవితాలను బాగు చేస్తూ ఉన్నారు. చాలా మంది దేవునిలో బలపడలేక, దేవునిలో స్థిరపడలేక లోకములో తిరుగుతూ లోకమే శాశ్వతమని అనుకుంటూ ఉంటారు. అంతే కదా, మనం కూడా దేవుని ఎరగనంత వరకు లోకములో ఉండటము, తినటము, త్రాగటము, జీవించటము అదే శాశ్వతమని అనుకున్నాం. కానీ దేవుని ఎరిగిన తర్వాత మనకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఎలాంటి ఆలోచనలు వచ్చాయంటే, ఈ లోకము అశాశ్వతము. అశాశ్వతం అంటే శాశ్వత కాలం ఉండేది కాదు. లోకములో కొద్ది రోజులు ఉంటాము, తర్వాత మరలా వెళ్ళిపోతాము. కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో జనములకు తెలియదు. చాలా మందికి ఎందుకు తెలియదంటే, సొలొమోను గారు మాట్లాడుతూ ఏమంటారంటే ప్రసంగి గ్రంథములో, చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకొనకుండుటకై సుఖము దుఃఖము జతపరిచాడంట. మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ రోజులలో సుఖం వచ్చినప్పుడు సుఖపడుతున్నారు, దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతున్నారు, కానీ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించటం. ఈ రెండిట్లోనే జీవితం అనేది కలిసిపోతుంది. ఈ రెండిట్లోనే మనిషి యొక్క బ్రతుకు అనేది ముగించిపోతుంది. సంతోషం ఉన్నప్పుడు సంతోషం ఉంటున్నారు, బాధలు వచ్చినప్పుడు బాధలు పడుతున్నారు. ఇక తర్వాత గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు ఎవరికైనా ఉన్నాయమ్మా? తర్వాత ఏం జరుగుతుంది ఎవరైనా ఆలోచిస్తారా? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనం ఉన్నాం అనుకోండి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని మనం ఆలోచిస్తామా? అంటే ఆలోచన వరకైనా ఏ కారికి మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఉన్న 4 రోజులు సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, నేను, నా కుటుంబము, నా యొక్క బంధుమిత్రులతో అన్యోన్యంగా జీవించాలి అనే ఆలోచన తప్పితే వేరే ఆలోచన ఎవరికీ లేదు. అందువలనే దేవుని దగ్గరికి మనుషులు రావటానికి ఇష్టపడటం లేదు. ఎందుకు ఇష్టపడటం లేదంటే, ఎందుకు దేవుని నమ్మాలో అర్థం కావటం. ఎందుకు నమ్మాలమ్మా దేవుని చెప్పండి అక్క? ఎందుకు నమ్మాలి చెప్పండి అక్క? మీరు చాలా మంది నమ్ముకున్నారు కదా, ఎందుకు రావాలి యేసు ప్రభు దగ్గరికి చెప్పండి, మీకు తెలిస్తే. ఓకే, అవన్నీ పక్కన పెట్టండి. మీరెందుకు నమ్ముకున్నారు యేసు ప్రభుని? ఎందుకు నమ్ముకున్నారమ్మా? తెలియదా? తెలియకుండా వస్తే ఏమంటారు వాళ్ళు? తెలియాలి కదా. ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు పనికి ఎందుకు వెళ్తున్నారంటే ఏం చెప్తారు మీరు? ఉదయాన్నే 3 గంటలకు 4 గంటలకు లేచి పొలం పనికి వెళ్తున్నారు. ఎందుకు పనికి వెళ్తున్నారంటే మీరు ఏం చెప్తారు? డబ్బులు సంపాదించాలి. ఎంత బాగా చెప్తారు, ఈజీ కదా. అందుకే కదా డబ్బులు రాకపోతే పనికి వెళ్తారా? మరి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఏందమ్మా? పరలోకం పోతామని ఆశ ఉన్నది కాబట్టి వస్తాం. నరకాన్ని దప్పించుకొని పరలోకం పోవాలనే ఆశ ఉన్నది కాబట్టి వస్తారు. ఎవరికైనా ఆశ ఉంటేనే ఏదైనా పని చేస్తారు, ఆశ లేకపోతే ఏ పని చేయలేరు. కాబట్టి పరలోకం ఉన్నదని మీరు నమ్మారు కనుక వచ్చారు. లోకంలో చాలా మందికి తెలియదు పాపం పరలోకం ఉందని, అందుకే వాళ్ళు రాలేకపోతున్నారు. అందుకే ఏమంటారంటే, చనిపోయిన తర్వాత ఊరు చూసిర్రా, మట్టిలోకి పోతుంది, ఆత్మ ఈ యొక్క గాలిలో వెళ్ళిపోతుంది ఊరు చూశారని ఒక భ్రమలో ఉండి
నమ్ముకున్న జనములను ఏమంటున్నారంటే మీరు పిచ్చివాళ్ళు అంటున్నారు. ఒక పిచ్చివాళ్ళు అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారంటే వారికి తర్వాత ఏమి జరుగుతుందో తెలియదు. తెలిస్తే అలా అంటారా? తెలిస్తే అనరు. జీవాధిపతిని మీరు సిలువ చంపితిరి, దేవుడు ఆయనను 3వ దినమున లేపెను, దానికి మేమందరము సాక్షులము. కాబట్టి ఇప్పుడు మేము చెప్పే సాక్ష్యం ఏంటంటే మాకు లోకములో ఎన్ని ఉన్నా వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయనే అని చెప్పారు. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే ఆయనలో ఉన్న మాధుర్యం చాలా గొప్పది. ఆయనలో ఉన్నటువంటి మహిమ అది పొందుకోవటానికి కూడా అర్హత లేనటువంటి మనము పొందుకునేటట్టుగా మనం మార్చాడు. అది గొప్ప సంగతి. అందుకని చాలా సార్లు మనం ఆలోచించాలి, యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల ప్రయోజనం ఏంటంటే ఇహమందును పరమందును మనం దేవుని యొక్క దీవెనలలో పాలు పంపులు పొందుతాం. ఇహమందును పరమందును ఎంతమంటే యేసు ప్రభు దగ్గరికి తన శిష్యులు వచ్చి, అయ్యా మేము నిన్ను వెంబడించడానికి మాకున్న ఆస్తిని, మాకున్న సంపదను, మా తల్లిదండ్రులను, మా బంధుమిత్రులను సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము కనుక మాకు ఏమిటి లాభము అని అడిగారు. అందరేమో శుభ్రంగా సంపాదించుకుంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, త్రాగే వాళ్ళు తాగుతున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళు ఈ లోకంలో సుఖ సంతోషాలతో ఉన్నారు. మేమైతే సుఖాలు లేవు మాకు, ఆనందాలు లేవు మాకు, సంతోషాలు లేవు మాకు, లోక సంబంధమైనటువంటి వాటిని మేము తీసుకోవటం లేదు, లోక సంబంధమైన ఆలోచనలు మాలో లేవు, కాబట్టి మేము వీటన్నిటిని వదిలిపెట్టి వచ్చాము కనుక మాకు ఏమిటి లాభము అని అడగటం కరెక్టే కాదమ్మా. లాభం లేకుండా ఎవరు ఏ పని చేయరు తెలుసా? ఏ పని చేసినా దాని వెనక ఏదో ఒకటి ఉండాలి. మాకు ఏంటి ప్రయోజనం అన్నప్పుడు యేసు ప్రభువు ఏమన్నారంటే నా నామం నిమిత్తము, అంటే నా కొరకు అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను లోకములో ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యమునైనను విడిచిపెట్టిన వాడు ఎంతకంటే 100 రెట్లు, ఎన్ని రెట్లు అంట? ఎంతకంటే 100 రెట్లు ఇహమందును పరమందును పొందుకుంటారు అన్నారు. ఎలా పొందుకోగలరంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నేను వచ్చినప్పుడు నుంచి అక్క అని పిలుస్తున్నాను. ఏ సంబంధాన్ని బట్టి నాకు మీరు అక్కోళ్ళు అయ్యారు? ఏ సంబంధాన్ని బట్టారు మీరందరూ నాకు అక్కోళ్ళు? ఒక్క యేసు ప్రభును బట్టే. లేకపోతే ఇంతమంది అక్కోళ్ళు నాకు ఉండేవాళ్ళ? అమ్మ అంటుంటాను. ఇంతమంది తల్లులు నాకు ఉండేవాళ్ళ? నేను యేసు ప్రభువును బట్టి మీ దగ్గరికి వచ్చాను కాబట్టి మీరు కూడా నన్ను అన్నా గాని తమ్ముడు గాని ఇది ఎందుకు పిలుస్తున్నారంటే దేవుడిచ్చిన బంధం అది. ఒక్కళ్ళ కోసం నేను లోకంలోనికి వెళ్ళిపోతుంటాయి. ఈ రోజు ఎలా ఉందంటే దేవుళ్ళని కొత్తారు కానీ లోకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. విడిచిపెడతారమ్మా? దేవుళ్ళకి వచ్చిన తర్వాత కనుక మా ఊళ్ళు, మాది, మా బంధము, మన్నోళ్ళు, మా తమ్ముళ్ళు, మా ఊళ్ళు ఎట్టుంటే మేము అట్టే ఉంటాము, మా ఊళ్ళు ఎట్టుపోతే మేము అట్టే పోతాము అంటే దేవుడా లేకపోతే దెయ్యమని పట్టింది ఎలకు? ఇక్కడ కూడా మీకు తెలిసే తెలియదు, దేవునిలో కూడా పార్టీ. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఏమంటారు తెలుసా? మా వాళ్ళందరూ, మా తమ్ముళ్ళు, మా అన్నోళ్ళు, మా చెల్లెళ్ళు ఎట్టుపోతే మేము అటు ప్రార్థన పోతాం. అది కరెక్టా తప్ప అవసరం లేదు. అవసరం లేక అది నిజమా కరెక్టా కాదు అవసరం లేదు, మాకు ఎట్టుంటట్టు. ఎందుకని ఏమైపోయింది? ఇంటికి ఒక చర్చి, వీధికి ఒక చర్చి, బజార్కి ఒక చర్చి అయిపోయింది. అందుకే మీకు చాలాసార్లు చెప్తుంటాను, ఎందుకంటే ఇప్పుడు సందర్భం చేయాలని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నీతి న్యాయంతో నమ్ముకోవాలి. పరలోకానికి వెళ్ళేటువంటి నమ్ముకోవాలి కానీ ఒట్టుటికి నమ్ముకోకూడదు. వ్యర్థమైన వాటి కోసం నమ్ముకోకూడదు. లోకంలో ఉన్నటువంటి వాటి కోసం అస్సలు నమ్మకూడదు. ఎందుకు నమ్మకూడదు అంటే పరలోకము కొరకే నమ్మినప్పుడు నువ్వు పరలోకం మీద ఆశ కలిగి జీవిస్తావు కానీ భూమి మీద ఆశ కలిగి జీవించవు. భూలోకం మీద ఆశ లేనప్పుడు ఇప్పుడు ఇవన్నీ మనకు ఎందుకమ్మా? ఇవన్నీ అవసరమా? ఇప్పుడు లోకంలో సంపాదించడానికి చాలా ఉన్నాయి. ఎన్ని దారులు ఉన్నాయో తెలుసా? ఎన్ని అడ్డదారులు ఉన్నాయో తెలుసా లోకంలో సంపాదించుకోవడానికి? కానీ భూమి మీద మాకు ఏది అవసరం లేదు. ఏ నాటికి కావలసిన ఆహారం ఆనాటికి మాకు చాలు అని మనం ప్రార్థన చేస్తున్నాం. అవునా? మీ అందరూ తెలుసా? పరలోక ప్రార్థన యేసు ప్రభువు శిష్యులకు నేర్పించారు. ఏమన్నారు?
ఏనాటికి కావలసిన ఆహారము ఆనాటికి మాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మనం బతుకుతున్నాము. ఎందుకు చెప్తున్నాడంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువును నమ్మినప్పుడు మనం 10 మందికి ఆదర్శంగా మారాలి, కానీ మనమే దేవునికి అడ్డంగా మారకూడదు. ఈ రోజులలో అదే అయిపోయింది. ఈ రోజులలో అలాంటి పరిస్థితులు వచ్చాయి లోకం మీదకి. అందుకని సత్యమైనటువంటి వాక్యం వచ్చిందనగానే దానికి వ్యతిరేకంగా ఏ వాక్యం వచ్చింది? అసత్యమైన వాక్యం వచ్చింది. మీకు అర్థమవుతో కాలేదు. వెలుగు ఉన్నదంటే వెలుగుకు వ్యతిరేకంగా ఏముంటుందా? చీకటి కూడా ఉంటుంది. ఉంటుందా లేదా? నిజం ఉన్నదంటే నిజానికి వ్యతిరేకంగా ఏముంటది? అబద్ధము ఉంటుంది. మంచి ఉన్నదంటే మంచికి వ్యతిరేకంగా ఏమున్నది? చెడు. ఎందుకు అన్ని ఒకదానికొకటి వ్యతిరేకంగా వచ్చాయంటే ఈ మంచి అనేది దేవుడి సంబంధమైనది, చెడు అనేది సాతాను సంబంధమైనది. అలాగే ఆత్మీయత ఉన్నదంటే ఆత్మీయతకు వ్యతిరేకంగా ఏమొచ్చింది? శరీరము. ఆత్మీయ బంధుత్వం వేరు, శరీర బంధుత్వము వేరు. ఆత్మీయ బంధుత్వం ఏం చేస్తుందంటే ఆత్మీయులతో కలిసి మెలిసి ఉంటది. శరీర బంధుత్వం ఏం చేస్తుంది? శరీరులతో కలిసి మెలిసి ఉంటది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు మన వాక్య భాగం అదే. అందుకే మీకు చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 12వ అధ్యాయము మార్కు సువార్త 12వ అధ్యాయము 14 నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. వారు వచ్చి 13 నుంచి చదవండి. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హెరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదము. నీవు మొహమాటం లేని వాడివై దేవుని మార్గము సత్యముగా బోధించు వాడును. కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? ఇచ్చదమా ఇయ్యకుందమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చి ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరవని వారిని అడగగా వారు కైసరు అనిరి. అందుకు యేసు, కైసరుకి, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. జరిగినటువంటి సంఘటన చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ఏమిటంటే సద్దుకయ్యులను హెరోదీయులను యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. దేనికి వచ్చారంటే అక్కడ మనం చదివినప్పుడు ఆయనను మాటలలో చిక్కుపరచాలంట. మాటలలో చిక్కు పెట్టడం అంటే మాటలలో చిక్కుకోవాలంటే ఆ క్వశ్చన్లు ఈ క్వశ్చన్లు, ఆ మాటలు ఈ మాటలు అన్నప్పుడు కటెక్క నోటి నుంచి ఒక మాట మాట్లాడాలి. ఆ తప్పుడు మాట పట్టుకొని మన మీద పగ సాగిస్తారు లోకంలో. అప్పుడప్పుడు చాలా సార్లు నేను కూడా తిరిగేటప్పుడు నాతో చాలా మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళు కూడా అదయ్యా ఇలాగన్నా ఇలాగ తమ్ముడు ఇలాగన్నా అంటారు. నేను సమాధానం ఒకటే చెప్తాను, ఎవరి పాపం వారికే ఉంటుంది, మీరు మెదలకుండా అనమాట. ఎందుకంటే ఎక్కువ మాటలలో ఏముంటుందంట? విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు అన్న. అదిట్ట ఇదిట్ట వాళ్ళిట్ట వీళ్ళిట్టటోళ్ళు అన్నప్పుడు నాకు తెలియకుండానే నేను ఎదుటి వాళ్ళను తప్పుటోళ్ళగా మాట్లాడే రోజులు. అందుకని యేసు ప్రభు వారిని కూడా
బాగా మాట్లాడించాలనుకున్నారు. ఆ మాటలని ఎట్టని అలాగని ఇలాగని మాట్లాడించాలనుకున్నప్పుడు యేసు ప్రభు వారు వారిలో ఉన్నటువంటి మనస్సుని ఎరిగాడు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు వారిని ఏం చేయడానికి వచ్చారంట? మాటల్లో చిక్కు పెట్టాలని, చిక్కుపరుచుకోవాలని. మాటలలో అంటే మనం అది ఇది అడుగుతుంటే ఏదో ఒక మాటలు ఏంటో చెప్తాడు, తప్పుగా మాట్లాడతాడు, అది పట్టుకున్నామంట. అందుకని మీరు ఎక్కడెక్కడితే అక్కడ మీతో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ఏరే వాటితో మాట్లాడద్దు, లోక సంబంధమైన మాట్లాడద్దు. చేతనైతే వాక్యం మాట్లాడండి, లేకపోతే వదిలేయండి. ఎందుకంటే ఆ మాట ఈ మాట ఈ మాట ఆ మాట అని చివరికి తప్పుడు మాట అనేస్తాం. అప్పుడు అన్నప్పుడు మనం ఏమనుకోవాలి? అప్పుడు చిక్కిపోతాం కదా వాళ్ళకి చిక్కిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వే ఇలా అన్నావు కదా, ఇవన్నీ పక్కన కడతారు. వాళ్ళన్నది వీళ్ళన్నది మేము ఇస్తాం ఇవన్నీ పక్కన కడతారు. నువ్వే నీ నోటితో ఒప్పుకున్నావు కదా అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు ఇస్తంటే నేను అన్నానంటే ఇవన్నీ నాకు సంబంధం లేదు, నువ్వు ఒప్పుకున్నావా లేదా? ఈ రోజు కూడా దేవుని నమ్మిన మనము ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మన మాటలు చాలా భద్రంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మాటలలో దోషం వస్తుంది, మాటల్లో నుంచి దోషాలు వస్తాయి. అందుకని మాటలలో చిక్కుపరచవలనని ఎవరంట? సద్దుకయ్యులను హెరోదీయులను యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది చూడండి. బోధకుడా నీవు సత్యవంతుడవు ఏమంటున్నారు? వచ్చి మాట్లాడితే ఏమని మాట్లాడుతున్నారు? అయ్యా నువ్వు సత్యవంతుడివి, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని, నువ్వు ఎవరికి కూడా తలంచవు, నీవు మోమాటం లేని, నీకు అసలు మోమాటాలే లేవు, సత్యముగా బోధించు, వాక్యం నువ్వు కరెక్ట్ గా చెప్తావు. అంటే నీ మాటలు చెప్తే ఎవరైనా ఎక్కడ పైకి? అంతే కదా. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వు చేసినట్టు ఊరు చేయరా, ఈ ఊరిలో పరిచర్య నువ్వు చేసినట్టు ఎవరు చేయరా, వాక్యము నువ్వు చెప్పినట్టు ఎవరు చెప్పరయ్యా, నువ్వు నిజాయితీ పరుడువయ్యా, నీ రాకుండా అలా ఉన్న 4 రోజులు ఏంటి ఎంత బాగా మాట్లాడుతున్నారంటే నిన్ను ఎక్కడో ఒక చోట ఇరికేయాలని చూస్తున్నారు. జాగ్రత్త. మీకు అర్థం కాదా? అమ్మా నువ్వు ప్రార్థన పోతున్నావు, నువ్వు పోయేది వేరు, మిగతా వాళ్ళందరూ వేరు, అసలు నీ రాజెందుకుంటారు వాళ్ళు? నీకు అర్థం కాదా? నిన్ను పొగుడుతున్నారు అనుకుంటున్నావేమో, నిన్ను ఎక్కడో ఒక చోట గొంతలో వేయాలని పొగిడేది. నువ్వేమనుకుంటున్నావు అంటే అవునా నేను కరెక్ట్గా ఉన్నాను, అవునే నేను ఒక్కడే కరెక్ట్, వీళ్ళందరూ వస్తారు కానీ ఏస్టోళ్ళు అంటే ఏస్టోళ్ళు అని నీ చేత అనిపించారంటే మామూలు విషయమా? ఇప్పుడు నీ చేతని నీ నోటితోటి వాళ్ళని తెచ్చిస్తున్నారు తెలుసా? నేను ప్రార్థన పోతున్నాను, ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటాను, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాను, సాయంత్రం ప్రార్థన చేస్తాను, ఎన్ని పనులు నా పనులను అనుకుని ప్రార్థన పోతాను, వీళ్ళందరూ ప్రార్థనకు వస్తారు కానీ ఒక్కళ్ళ పనికి వచ్చేవాళ్ళు. అంటే నువ్వే అంటున్నావంటే నీ నోటితోని నీ సహోదరుడు తిట్టుతున్నాడంటే వాడు ఎంత గొప్ప తెలుసా? మీరేమనుకుంటున్నారంటే నిన్ను పొగిడాక పైకి పోయా, కానీ నీకు అర్థం కాల నిన్ను ఎక్కడ నొప్పుతున్నాడు? పాతాళంలో దిక్కేస్తున్నాడు. అందుకని యేసు ప్రభువు ఏమంటున్నాడు? నువ్వు సత్యవంతుడివి, నువ్వు మంచిగా వాక్యం చెప్పేవాడివి, నీలాంటోడు ఒక్కడు లేడయ్యా, నువ్వు సత్యముగానే బోధిస్తున్నావు అన్నాడు. ఎంత పొగుడుతున్నారంటే వెనక ఏదో ఎసురు పెడతారని అర్థం. అర్థమవుతుందక్క? మిమ్మల్ని పొగుడుతున్నారంటే మీ వెనక ఏదో ఒక పెద్ద బొక్కదో ఉంటారు మిమ్మల్ని బండవటానికి ఉంటా. మనకు అర్థం కాకేమంటారంటే నన్నే పొగుడుతున్నారంటే మిగతా వాళ్ళందరూ తప్పుటోళ్ళు అన్నమాట. అంటే మిగతా వాళ్ళు తప్పుడోళ్ళు నీకెలా తెలిసింది? నువ్వే కరెక్టా? నీ దగ్గర నేను కరెక్ట్ అన్నవాళ్ళు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళను కరెక్ట్ అంటారు. అందుకని మనుషులు అసలు నమ్మద్దు. నేను అందుకే ఎవరు కొడక నాతో ఉన్న వాళ్ళని కొడక పక్కన ఎవరితో కొడక ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటా, అంతకుమించున్నాను. చివరికి నాతోటి సహకారైనటువంటి నా భార్యతో కూడా ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు ఎక్కువ మాట్లాడతా. ఎందుకు మాట్లాడాలి అంటే ఎవరి ద్వారం నుంచైనా అపవాది మనం ఇబ్బంది పెట్టచ్చు. ఎందుకు ఇబ్బంది పెట్టద్దు అంటే దాని పని మనం పడగొట్టడమే, నిన్ను పడగొట్టడమే. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు ఎవరు? సద్దుకయ్యులను హెరోదీయులను. యేసు ప్రభు తోటు ఉన్న వాళ్ళు కూడా, యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్నారు, నువ్వు మొహమాటం లేనివాడు అంట. అంటే మొహమాటాలు ఉండవంట నీకు, ఎవరినైనా ఎదిరిస్తావంట, ఎవరితోనైనా ఉండదున్నట్టు మాట్లాడతావంట. ఇదంతా ఎందుకు అంటున్నాడు ఆయన?
మీ వాళ్ళు చేసేది కరెక్టా తప్ప కరెక్ట్ అని అడగటానికి వచ్చారు వీళ్ళందరూ. అడిగేది ఏదో ముఖం మీద అడగవచ్చుగా, డొంక తిరుగుడు మాట్లాడేందుకు మళ్ళీ నాకు అర్థం కాదా? నేను ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏంది ఇలాగన్నా అంటే ముఖాన్ని చెప్పేస్తాను, ఏదైనా ముఖాన్ని చెప్పేస్తాను. ఇదిగో వాళ్ళు ఇలా చేస్తున్నారు, నాకు నచ్చదు, అందుకే నేను రానంటాను. అంతే, ముఖాన్ని చెప్పాలి. దొంగ తిరుగుడు మాటలు ఇది అట్ట కాదులే దేవుడు. ఎందుకే దొంగ తిరుగుడు మాటలు? లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడితే మనం ఎప్పుడూ బాగుపడమమ్మ. మన దేవుడు మనకు అది నేర్పించరా? మన దేవుడు మనకేమి నేర్పించారంటే ఉన్నది ఉన్నట్టుగానే ముఖాన్ని చెప్పారు. ఎదుటివాడు బాధపడతాడంటే బాధపడతాడని నువ్వు ఇబ్బంది పడద్దు. బాధపడిన తర్వాత వాడు ఏమవుతాడు? మారు మనసు పొందుతాడు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఎదుటి వాళ్ళని బాధ పెడతానే, ఇదిగో తమ్ముడు ఉన్నాడే, ఆ తమ్ముడు ఉన్నాడే, ఏమన్నా అనుకుంటాడే, ఆయన ఏదన్నా అనుకుంటాడో నేను దిగజారిపోయానా? చెప్పమ్మా, నువ్వేమన్నా అనుకుంటావని నేను దిగజారిపోమంటావా? ఆమెమన్నా అనుకుంటుందని ఏం దిగజారిపోయింది అనుకో, ఆ ఆత్మీయ జీవితమే కదా పాడైపోయేది. ఎవరో ఏదో అనుకుంటారని ఈ రోజు దేవుని వాక్యాన్ని పరిచయం పెట్టేస్తున్నారు జనం. మనుషుల కోసం కాదు బతకాల్సింది. నువ్వు ఎవరి కోసము? నేర్చుకోవాలి, బాగా చెప్పాలి. ఎవరి కోసం బతకాలి నువ్వు? ఇంకా బాగా చెప్పాలి. ఎవరి కోసం బతకాలి? నీ కోసం నువ్వే బతకాలి. ఆమేన్. దేవుడి కోసం బతికేంత శక్తి మనకు లేదులే. దేవుడి కోసం బతికేంత చూడమా, ఆయన పుట్టించుకుని ఆయన కొరకు బతకమని. కానీ మనం ఆయన కొరకు బతికే రోజులు నీ కోసం అంటే ఎందుకని? నీ ఆత్మను పరలోకంలో చేర్చుకోవడానికి నువ్వు బతకాలి. అది బతుకంటే. ఇప్పుడు ఆమె కోసం నేను బతికిన అనుకో, ఆమె మూతి వంక పెట్టినప్పుడల్లా నేను వంక పెట్టకపోతే నా మీద అలుగుద్ది, తెలుసా? ఆమె పోయిన దారి లేక నేను బాగపోతే ఆమె ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఎవరి కోసం బతకాలి? భర్త కోసం భార్య కానీ, భార్య కోసం భర్త కానీ, తల్లిదండ్రుల కోసం పిల్లలు కానీ, పిల్లల కోసం తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రుల కోసం అన్నదమ్ములు కానీ బతికే రోజులు కాదు. నీ కోసం నువ్వు బతకాలి. మరి వీళ్ళందరూ నేను వస్తానట్లా. ముందు నిన్ను నువ్వు రక్షించుకొని తరువాత నీ ఇంటి వారిని రక్షించమని రాయబడింది. నువ్వే రక్షించకపోతే ఇంటి వారిని నేను రక్షిస్తావమ్మా. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. నాకే తినడానికి గతి లేదు, నా ఇంట్లో వాళ్ళకి భూయాలు తీసుకెళ్తాను నేను. ముందు నాకున్నాడు కదా, అందుకని నిన్ను నువ్వు రక్షించుకోమన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు చెప్పినట్టుగానే నేను మొహమాటం లేనివాడిని, నువ్వు చెప్పినట్టుగానే నేను సత్యవంతుని, నువ్వు చెప్పినట్టుగానే నేను దేవుని వాక్యం సరిగా బోధించేవాడిని. ఇప్పుడు మీకేం కావాలో అడగండి. మీరు ఎలా వచ్చారంటారు చూడండి. ఆయన ఏమో చెప్తున్నాడు. ఆయన కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? కింది మాట్లాడు తర్వాత చదువుతాం. ఆయన వారి వేషధారణను ఆయన వారి వేషధారణ ఏంటిదంటే వేషధారణ. వేషధారణ అంటే అర్థమైంది అమ్మా? వేషధారణ అంటే అర్థమైంది అక్క? తెలుసా మీకు ఎవరికైనా? వేషధారణ అంటే అర్థమైంది వేషము, అంతే కదా? ఇప్పుడు వేషాలు ఊరేస్తారు, నాటకాలు వేసే వాళ్ళు వేస్తారు. నాటకాలు ఎప్పుడైనా చూసారు మీరు? చూసారా? ఇప్పుడైతే నాటకాలు ఊరికి లేవు, గుర్తులేవు. కానీ సినిమాలు చూసారు ఎవరన్నా? సినిమాలు చూసారు ఎవరన్నా? చూసినప్పుడు సినిమాలలో మనుషులు ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం వేస్తారు. ఏ వేషము? ఒక వ్యక్తి ఏమో పోలీస్ వేషం వేస్తాడు, ఒక వ్యక్తి ఏమో ఇక్కడ పోతే డిఎస్పీ వేషము, ఒక వ్యక్తి ఏమో దొంగ వేషము, ఇంకొక వ్యక్తి ఏమో వ్యభిచారి వేషము, ఇంకొక వ్యక్తి ఏమో వాడు పెద్ద వేషం ఏదో ఒక వేషం వేస్తున్నాడు. ఎంతవరకు ఆ వేషము? ఆ పాత్ర ఉన్నంత వరకే, ఆ నాటకం ఉన్నంత వరకే. నాటకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి పోతే వేసిన అతడా? ఇంటికి పోతే వేసిన తప్పుకుంటాక నేను పోలీసులని పోలీస్ డ్రెస్ వేసుకొని పోయి ఆడ కూర్చొని జైలుకి పోదామని తప్పుకుంటా? నువ్వు పోలీసు కాదు. మరి అక్కడ వేసేది నాటకం. అలాగనే ఇప్పుడు ఎక్కువ మంది క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. ప్రార్థన దగ్గరకు వచ్చి మాట్లాడితే మాటలు చూస్తే నిజంగా ఇల్లేరా పరలోకం పోయి అనిపిస్తుంది. అంత సీనియర్ వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటి అప్పుడు అర్థమవుతుంది. నిజం వేరు, అబద్ధం వేరు. నిజ స్వరూపం ఏమంటే తెలుసా? ఒక మనిషి ఏమంటాడు? నాకు లేకపోయినా పక్కనోడికి పెట్టాలన్నదే నా కోరిక అంటాడు. లేనప్పుడు అందరు చెప్తాడు, ఉన్నప్పుడు పెడతాడా? ఇప్పుడు నా దగ్గర వాటర్ బాటిల్ ఉందమ్మా, నేనేమనుకుంటాను? అందరి దాహం తీర్చాలని దేవుడు నన్ను పంపించాను అనుకుంటాను.
నా దగ్గర వాటర్ బాటిల్ ఉన్నప్పుడు నేను ఏమనుకుంటానంటే 50 రూపాయలు పెట్టి నేను మనకొచ్చి వీళ్ళందరికీ నేను ఎందుకు ఇవ్వాలి? మరి అప్పుడు ముందే అది చెప్పాలి కాబట్టి చెప్పా, కానీ క్రియ వేరు, చెప్పటం వేరు. మీరు ఎవరికైనా చెప్తున్నాను, మనుషులు మాట్లాడే మాటలు వేరు, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన వేరు. మాటలను చూసి నమ్మొద్దు అంటుంది బైబిల్. మీరేమనుకుంటున్నారంటే నిజంగా ఇంత బాగా మాట్లాడారంటే మాట వేరు, క్రియ వేరు. మాట వేరు, క్రియ వేరు. మాట ఎప్పుడు కూడా నిజంగా ఉండదు, క్రియే మనం చూడాల్సింది. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే యేసు ప్రభు వాళ్ళ వేషధారని అడిగి మీ క్వశ్చన్ ఏందో ఏమన్నాడు, మీ ప్రశ్న ఏందో ఏమన్నాడు. వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే అయ్యా, కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అంటున్నారు. ఏమంటున్నారు? కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా. పన్ను అంటే తెలుసా మీకు? అమ్మ, పన్ను అంటే తెలుసా? ఎవరికైనా తెలుసా తెలియదు కదా? ఏంటిది పన్ను అంటే? ఇంటి పన్ను. గుడ్. ఏదైనా పన్నే. పోయిన వారం మనం చెప్పుకున్నాం, గుర్తుంది? పోయిన వారం ఏం చెప్పాము? ఎవరికైనా గుర్తుంది? పోయిన వారం వాక్యం చెప్పింది. ఏం వాక్యం చెప్పుకున్నాం? మనం వచ్చినాను అమ్మే జక్కయ్య. గుడ్. ఆ జక్కయ్య కూడా ఏం వసూలు చేసేవాడు? అది. అందుకని ఇప్పుడు నేను గుర్తు కోసం చెప్పించాను అంతే. పన్ను అనగానే ఇంటి పన్ను కానీ ఏదైనా పన్ను వసూలు చేయాలి అంటే మన మీద ఉన్న అధికారులకు మనం ఏమి ఇవ్వాలి? పన్ను ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఈరోజు కరెంటు వాడుకుంటున్నాం, కరెంటు బిల్లు కట్టించుకోవడానికి అధికారులు వచ్చారు, మేము ఇయ్యమంటే ఒప్పుకుంటారా? మరి వాళ్ళకి ఇయ్యాలా ఇవ్వకూడదా? మరి ఇవ్వకూడదు అంటే అట్లా. ఇప్పుడు వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఇదిగో మా పై అధికారులకు మేము పన్ను ఇవ్వాలా ఇవ్వకూడదు అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇవ్వాలని చెప్పాలా ఇవ్వకూడదని చెప్పాలా? యేసు ప్రభువు ఇవ్వాలని చెప్పాలా ఇవ్వకూడదని చెప్పాలా? ఆమేన్. చెప్పండి. మన మీద అధికారులు ఉన్నారమ్మా, మన పరిపాలించేటువంటి నాయకులు ఉన్నారు. మనందరం కూడా వాళ్ళకి ఏం కడుతుంటాం తెలుసా? మీకు తెలుసో తెలియదు, పన్ను కడుతుంటాం. ఏంటిది పన్ను? పన్ను అంటే ఏంటి తెలుసా? మీరు కొనేటువంటి పిన్నీస్ దగ్గర నుంచి మీరు కొనేటువంటి లక్షల విలువ చేసే వస్తువు దాకా ట్యాక్సీ అంటారు దాన్ని. ఇప్పుడు ఉదాహరణకు ఒక మైక్ ఉంటుంది అనుకోండి, ఇది మామూలు ధర అయితే 1500 అనుకోండి, దాని మీద 200 ట్యాక్సీ కట్టాలి. అది ఏ ట్యాక్సీ కానీ, జిఎస్టీ కానీ, సిఎస్టీ కానీ, ఎస్టీ ఏదో ఉంటుంది, ట్యాక్సీ కట్టాలి. ఎందుకు ఈ ట్యాక్సీ కట్టాలి? మనల్ని పరిపాలించడానికి మన పై అధికారులకు మనం ఇచ్చేటువంటి పన్ను. ఇప్పుడు వాళ్ళకి పన్ను ఇవ్వటం న్యాయమా కాదని అడుగుతున్నారు. ఇప్పుడు ఇవ్వాలా వద్దా? బాగా ఆలోచించండి, ఎంత బాగా అడిగారు వీళ్ళు. ఎందుకంటే ఇవ్వాలి అన్నారు అనుకోండి, ఇస్తే మరి మేము దేవుడికి లోబడాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళే కదా మాకంటే గొప్ప వాళ్ళు అంటున్నారు. ఇవ్వకూడదు అన్నారు అనుకోండి, ఇప్పుడు అధికారులు పోయి చెప్తారు, ఇదిగో యేసు ప్రభు మీకు పన్ను ఇవ్వద్దు అన్నాడు, అందుకే మేము ఇవ్వమన్నాం. ఇప్పుడు ఆయన దేశంలో ఏం చేస్తారు? జైలు చేస్తారు. ఎందుకు ఈ అధికారులకి ఇవ్వద్దు అంటున్నారని. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు యేసు ప్రభు గ్రహించి, వాళ్ళ వేషధారణ గ్రహించి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో మీ లోపల ఉన్నది నాకు తెలుసు, మీరు ఎందుకు ఇలాగ నన్ను ఇరికిస్తున్నారో తెలుసు. నేను మీకేం చెప్తున్నానంటే, ఇదిగో ఒక దేనారం తీసుకురామన్నాడు. దీనార్ అంటారు. దీనార్ అంటే ఏంటి తెలుసా? డబ్బులు. మన భారతదేశంలో ఏమంటాం వాటిని? రూపాయలు అంటాం. అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఏమంటాము? డాలర్స్ అంటాం, డాలర్ అంటాం. మిగతా చోట పెసో అని, దీనార్ అని, ఇవన్నీ డబ్బుల పేర్లు. మన భారతదేశంలో రూపాయలు అన్నట్టుగా అక్కడ దీనార్ అంటారు. దీనార్ అంటే మన భారతదేశ లెక్క ప్రకారం అప్పట్లో ఇంచుమించు 10 రూపాయలు అంట. 10 రూపాయలు ఇంచుమించు. ఒక మనిషి ఒక రోజు కూలికి వెళితే వాళ్ళ కూలి ఎంత? దినములకు 1 దేనారం అని రాయబడింది. అంటే రోజుకు 10 రూపాయలు అన్నమాట అప్పట్లో, అప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే, కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని అడిగారు. ఇప్పుడు ఇవ్వాలా ఇవ్వకూడదా? గవర్నమెంట్ అధికారులు వచ్చారు, వాళ్ళని గౌరవించాలా గౌరవించకూడదమ్మా?
గౌరవించాలి. మరి గౌరవించకూడదని చెప్తున్నారండి. ఇప్పుడు అక్కడే ఇరకబెట్టారు, ఇరకాటం పెడుతున్నారు జనాలను. ఇరకాటం పెట్టాక అర్థం కాల పాత్రలకు అర్థం కాక వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు అంత అజ్ఞాని కాదుగా, జ్ఞానము కలిగినోడు కనుక ఏమన్నాడంటే, 1 రూపాయి నా దగ్గర తీసుకురామన్నాడు. తీసుకొస్తే దాని మీద ఉన్న రాతలు, దాని మీద ఉన్న బొమ్మ ఎవరిది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చెప్పారు వీళ్ళు? ఈ రాత దేశాన్ని ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కైసరిది, ఈ రూపము కైసరిది అన్నాడు. అయితే ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? కైసరివి కైసరికి, దేవుడివి దేవునికి ఇవ్వమన్నాడు. ఆమేన్. అంత బాగా మాట్లాడారమ్మా. కైసరివి కైసరికి ఇచ్చేయండి, దేవుడివి దేవునికి ఇచ్చేయండి. ఇప్పుడు ఈటల్లో మనకేం అర్థమైంది చెప్పండి మీకు? అక్క కొంత సమయమేనండి, ఎక్కువ సమయం కూడా కాదు. మేము రోజు ప్రార్థనకి వెళ్ళొచ్చారు, ఒక్కరోజు కూడా మాకు ఖాళీ ఉండదు. కానీ సువార్త చెప్పాలనే తపనతోనే బతుకుతూ ఉన్నాం. మీరు వినాలి అంటే మా ఆశ. చూడండి, కైసరివి కైసరివి, దేవునివి దేవునికి ఇవ్వమన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి అసలు దీని అర్థము? కైసరివి అంటే ఇప్పుడు మన భారతదేశంలో యొక్క కరెన్సీ నోట్లు ఉన్నాయి తెలుసా, డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులను ముద్రించేది ఎవరు? పైన రిజర్వ్ బ్యాంక్ అని ఉంది. ఇది ఎవరి అధికారం మీద ఉంటుంది? గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది దాని మీద. ఆ సంతకాన్ని బట్టి దాని మీద ఉంటే పెద్ద పెద్ద నాయకులు దాన్ని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మీరు కరెంటు వాడుకున్నందుకు ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం న్యాయమే, న్యాయం కాదా? న్యాయమే. ఇంట్లో ఉన్నది, ఇంటికి పన్ను కట్టాలా, పన్ను కట్టకూడదా? అప్పుడు ఏం కట్టాలి? పన్నుగా డబ్బులు కట్టాలి వాళ్ళకు. అవునా కదా? ఇది న్యాయమా అన్యాయమా? న్యాయమే. ఇప్పుడు కైసరికి ఇచ్చేసేయండి. లోకంలో రాజుకు డబ్బులు ఇవ్వండి. మరి దేవుడివి ఏంటివి? ఇక్కడ దేవుడివి ఏంటివి? దేవునికి ఇవ్వమన్నాడు. దేవుడివి ఏంటివమ్మా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. జాగ్రత్తగా చూడండి, కొంత సమయం ప్రార్థన చేసుకుని మేము చదివిస్తాను. 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము అంటే ఇప్పుడు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి యొక్క ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడినది. ఆమేన్. ఏంటి అంటే దేవునికి అంటే ఇక్కడ దేవుడివి ఏంటివి? ఇక్కడ దేవుడివి ఏంటివి అమ్మా? ఈ దేహం ఎవరిది? దేవుడిది. ఈ దేహంలో ఉన్న ఊపిరి ఎవరిది? దేవుడిది. ఇప్పుడు కైసరికి మీరు ఎలాగైతే ఇంటి పన్ను చెల్లిస్తున్నారో, కరెంటు పన్ను చెల్లిస్తున్నారో, మీ యొక్క ట్యాక్సీ చెల్లిస్తున్నారు, ఎలా కడుతున్నారు, అలాగే మీ యొక్క దేహములతో దేవునికి మహిమ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఇక్కడ కైసరికి ఇవ్వండి. డబ్బులు సంపాదించారు వాళ్ళకి ఇవ్వండి. పొదుగులు పని చేస్తున్నారు, తినాలంటే బియ్యం కొనుక్కోవాలంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తే బియ్యం ఇస్తారు, బియ్యం తెచ్చుకొని తినండి, శుభ్రంగా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బియ్యం ఇచ్చినోడికి డబ్బులు ఇస్తారా? ఈ రక్క మీరు ఇవ్వకుండా బియ్యం ఇస్తారా? ఇవ్వకుండా కందిపప్పు ఇస్తారా? ఇవ్వకుండా కనీసం కారమైన ఇస్తారా? ఇవన్నీ పక్కన పెట్టండి. డబ్బులు ఇవ్వకుండా ఉప్పు అయిన ఇస్తారా? సరే, కొనుక్కోవాలంటే ఏం చేయాలి? డబ్బు ఇవ్వాలి. మీరు మీ దగ్గరికి వచ్చి, ఏందమ్మా 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ కొనుక్కొచ్చినా నీకు తెలివిందా లేదంటే మీరేమంటారు? అయ్యా ఓరక ఎవరు ఇయ్యారు. ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతున్నాను. మీకు అన్ని తెలుసు కదా, నేనేం కొత్త మర్మం ఏం చెప్పట్లా, ఉన్నదే చెప్తున్నాను. ఊరక ఎవరేది ఇయ్యరు కదా. అందుకే కదా రాత్రి పగలు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నాం. కరెక్టే కాదనట్లేదు. ఇప్పుడు ప్రతిదీ కొనడానికి డబ్బులు ఇస్తున్నారు కదా, మరి నీకు ఊపిరి ఇచ్చిన దేవుడి కొరకు నువ్వు ఏమి ఇస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. కైసరికి ఇచ్చారు కాదనట్లేదు. లోకంలో ఉన్న వాళ్ళందరికీ అన్ని ఇస్తున్నారు, కానీ దేవుడు నీకేమి ఇచ్చాడంట? నీ దేహం ఇచ్చాడు, ఈ శరీరం ఇచ్చాడు. కన్ను దేవుడు ఇచ్చింది, ముక్కు దేవుడు ఇచ్చింది, నోరు దేవుడు ఇచ్చింది, కాళ్ళు దేవుడు ఇచ్చాయి, చేతులు దేవుడు ఇచ్చాయి, చివరికి నీ తలలో పెరుగుతున్న ప్రతి వెంట్రుకు కూడా దేవుడు ఇచ్చింది. మరి దేవుడు నీకు ఇన్ని ఇస్తే, ఏది లేకుండా ఉచితంగానే అందిస్తే, మరి దేవుడికి నువ్వేమిస్తున్నావు? ఈరోజు దేవుడికి ఏమిస్తున్నావు? ఈరోజు ఉదాహరణకు
తమ్ముడు జోష్ ఉన్నాడు. నేను అప్పుడప్పుడు పొద్దుగా వెళ్తున్నప్పుడు అక్కడ కనపడుతుంటాడు, అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు చిన్నగా. కనపడుతున్నప్పుడు నేను పోయి బండి ఆపిన వెంటనే పెట్రోల్ కొడతాడు. కొట్టిన తర్వాత తమ్ముడు డబ్బులు తీసుకోవడం, అన్నాలి ఏం కదా అని పొమ్మంటాడా అంటావు తమ్ముడు? ఎందుకంటే అక్కడ వాళ్ళకి లెక్క చెప్పాలి. లెక్క చెప్పకపోతే తమ్ముడు అడుగుతాడు. అవసరమైతే తమ్ముడు జోబులో నుంచి డబ్బులు తీసేయాలి. ఇప్పుడు నువ్వు ఎలాగైతే నీ పై అధికారులకు లెక్క చెప్పాలో, ఎందుకు నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తున్నావు, పెట్రోల్ అతను కొట్టావు, దాని లెక్క ఏదేని అడుగుతారు. అంతే విధంగా నీకు దేహం ఇచ్చాడు కదా, ఈ దేహం ఇచ్చినప్పుడు, ఈ దేహాన్ని ఇచ్చినప్పుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, మంచి మంచి కావాల్సినటువంటి సుఖ సంతోషాలు ఇస్తున్నాడు, ఫ్రీ ఎయిర్ గాలి ఊరకిస్తున్నాడు. నువ్వేం కొంటున్నారా ఎవరన్నా? ఏమి లేదు, అంతా ఫ్రీగా ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు రేపు లెక్క అడుగుతాడా? అడగడా? ఆమేన్. అడుగుతాడు అడగడా? ఏమని అడుగుతాడు? ఏమని అడుగుతాడమ్మా? నేను నీకు ఇచ్చాను కదా, ఇచ్చిన దానికి నువ్వేమి చేశావు? ఇప్పుడు నేను నీకు ఉద్యోగం ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చినప్పుడు నువ్వు పని చేయాలి. ఏం పని? పెట్రోల్ కొట్టి వచ్చిన డబ్బులు నాకు ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు పంచభూతాలు మన మీద ఉన్నాయి. పంచభూతాలు తెలుసా? పంచభూతాలు అంటే ఏంటి? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ కూడా పంచభూతాలు. ఈ పంచభూతాలు మన కొరకు పని చేస్తున్నాయి. ఈ పంచభూతాలను బైబిల్ ఏమంటుంది తెలుసా? దేవుడు మన కొరకు పంపించిన దేవుని దూతలివి. గాలి ఒక దేవుని దూత, భూమి ఒక దేవుని దూత, ఆకాశం ఒక దేవుని దూత, నీరు ఒక దేవుని దూత, ఈ యొక్క ఎన్ని కొరకు నిప్పు ఒక దేవుని దూత. ఇవన్నీ దేవుని దూతలు. ఎవరి కొరకు పని చేస్తున్నాయి? ఇవి మన కోసం పనిచేస్తున్నాయి, నీ కోసం పనిచేస్తున్నాయి, నీ కొరకు పనిచేస్తుంది. ఈ భూమి నీ కొరకు మంచి పంట పండి నువ్వు మంచి శ్రేష్టమైన ఆహారం తినాలని నువ్వు ఇత్తిన విత్తనాలను మొలిపిస్తుంది. నీకు తెలుసా తెలియదా? ఈ భూమి మీద నువ్వు విత్తనాలు ఇచ్చినామంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ దూతకు వెంటనే చేస్తాను, మేఘాలు తెల్లి వర్షం కురువు. ఎందుకంటే నువ్వు వర్షము కురవకపోతే వాళ్ళు ఇత్తిన విత్తనాలు మొలవవు. అవి మొలవకపోతే వాళ్ళు జీవించలేరు. వాళ్ళు జీవించకపోతే నేను పెట్టుకున్న ఆశలన్నీ వేస్ట్ అయిపోతాయని మేఘాలకు ఆజ్ఞాపిస్తే ఆ మేఘాలు ఏం చేస్తాయమ్మా? వర్షమును కురిపిస్తున్నాయి. స్తోత్రం. నేను నిద్రపోతున్నా, నాకు అర్థం కాదు ఎందుకని. బయట ఉంది అక్కడ ప్రశాంతంగా ఉందని. ఇంత అలా సౌండ్ పెడితే బయట వాళ్ళకే చెవులు పోతున్నాయి, మనకు మాత్రం ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అంతే కదా? నిజంగా చూడండి, ఎంత సౌండ్ పెట్టిన వాళ్ళు నిద్ర వస్తున్నాయి. మామూలు వాళ్ళు మనం అప్పుడప్పుడు ఇంటికి అడిగిపోయినప్పుడు నైట్ పూట నిద్రపోతున్నప్పుడు కుక్కల గవ్వు అంటే అమ్మాయి అంటారు, నిద్ర రావట్లేదు నాకు కుక్కల గవ్వు అంటే కుక్క గవ్వు అంటే నిద్ర రాదు, చీమ చెట్టుకి మనం నిద్రపడదు. కానీ మరి ఇక్కడ ఎంత ప్రాంతంగా నిద్ర అవుతుందంటే మామూలు ముక్క. ఇక్కడ శబ్దం ఉందా లేదా? శబ్దం ఉందా? సౌండ్ ఉందా? ఇక్కడ అసలు ఇల్లు పడట్లేదా మీకు? ఎవరికైనా ఇల్లు పడట్లేదు? మరి ఎందుకు నిద్ర అవుతుంది? లోపలకు వాక్యం పోతే ఆడ బాగుపడతారు. మీకు అర్థం కాదు, లోపలికి బానేది. కాబట్టి చూడండి, బాగా గమనించండి. నేను వర్షాన్ని పంపించాను, ఆ వర్షం మీకు విత్తనాలను విత్తిన వాటిని పైరుని చేకూరుస్తుంది. వాటిలో నుంచి మీకు మంచి పంట రావాలంటే స్వచ్ఛమైన గాలి, అది ఒక దూత. మీకు అర్థమవుతుంది కాదు, గాలి ఒక దూత. ఈ దూతలను పెట్టి మన కొరకు ఏం చేస్తున్నాడు? సేవ చేయిస్తున్నాడు. ఎందుకు చేయిస్తున్నాడంటే మీరు ప్రశాంతంగా ఉండి నన్ను ఆరాధించాలి అని ఆయన కోరిక. మీరు ప్రశాంతంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటం చెప్తాను, మీకు అర్థం కావటం చెప్తాను. తల్లిదండ్రులకు పిల్లలు పుడతారమ్మా, చిన్న చిన్న పిల్లలు పుడతారు. పుట్టినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి మీరు ఏం చేస్తారు? బొమ్మలు తెచ్చిస్తారు. అవి ఏ బొమ్మలైనా కానీ, కారును లేకపోతే ఏదన్నా కుక్కలేను ఎట్టను బొమ్మలు తెచ్చేస్తారు, ప్లాస్టిక్ బొమ్మలు. ఇప్పుడు బొమ్మలు తెచ్చిచ్చిన తర్వాత ఆ బొమ్మలతో ఆడుకొని మిమ్మల్ని గుర్తించాలి. బొమ్మలు తెచ్చిన తర్వాత మిమ్మల్ని మర్చిపోతే మీకు ఎక్కడ చెప్పండి అక్క? బొమ్మలను చూసి మిమ్మల్ని మర్చిపోతే మీకు ఎక్కడది? రేపు పొద్దున ఏం చేస్తారు? బొమ్మ తీసుకుంటారు. కానీ ఎందుకంటే బొమ్మ తీసేస్తే నన్ను గుర్తుపెడతారు. అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి బొమ్మలే, భూమి ఆకాశం అన్ని మీరు వాడుకోమని
ఇప్పుడు మనం ఆయన మర్చిపోయాక అందుకే నీళ్ళు ఒకసారి వర్షాన్ని ఆపేస్తున్నాడు, భూమి పండకుండా ఆపేస్తున్నాడు, ఇవన్నీ ఎక్కువైపోయాక మళ్ళా మనం దేవుడి దగ్గర పోతున్నాం. మనకు అర్థం కాదా బైబిల్ ఇంకా. అందుకని ఏమన్నారు తెలుసా, కైసరికి ఏమన్నారు, మీరు ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నారు, గవర్నమెంట్ సంపాదించింది, గవర్నమెంట్కి ఇవ్వండి. నేను ఇవ్వద్దని చెప్పట్లా, అధికారులను ప్రేమించండి, రాజులను గౌరవించండి, మీ పై అధికారులకు లోబడి జీవించండి, బైబిల్ కూడా చెప్తుంది, కాదనట్లేదు. కానీ దేవునివి ఏంటి అంటే నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎవరివంట, దేవునివి. ఈ అవయవాలతో ఎవరికి పని మనం చేయాలి, చేస్తున్నారా? ఆమేన్. ఉదయాన్నే ఎన్ని గంటలకు లేస్తారమ్మ మీరు? 6 గంటలకా, 7 గంటలకా, 4 గంటలకా? 5ంటికి లేచిన వెంటనే మీరు ఆలోచించేది ఏంటంటే ఏ పని చేద్దామని, ప్రార్థన చేద్దామని కానీ ఆలోచన ఉంటుందా? ఆమేన్. ఉంటే మంచిది, లేకపోతే ఈ రోజు నుంచి అలవాటు చేసుకో. ఎందుకంటే రాత్రంతా క్షేమకరమైన నిద్ర ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం. ఈ రోజు నాకు ఊపిరిచ్చినందుకు నేనేం చేయాలి? ఏం చేయాలమ్మా? పొద్దున్నే లేచి నా యొక్క పని మొత్తం ముగించుకొని పొద్దుగూకులు పని చేసుకొని సాయంత్రం తలిసిపోయి మంచం మీద పడుకొని నిద్రపోతానయ్యా అని చెప్పాలా? కానీ ఇప్పుడు మనం చేసేదాన్ని అయ్యే కదా, అంతే కదా. అంటే మొక్కుబడిగా పొద్దున్న లేచినామంటే ఏమన్నా యేసు ఫీల్ అవుతామని మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తాను, అంటే ఏమీ లేదు. రోజంతట్లో ఎన్ని గంటలు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు? దేవుని సన్నిధి అంటే మందిరం దగ్గరికి రావటం కాదు, నీ ఇంటిలో కూడా ఒక ప్రార్థనలో రోజులు ఎన్ని గంటలు ఉంటున్నావు? కనీసం టైం ఏడుందయ్యా? టైం లేదు కదా మనకు, టైం ఉందా? ఇక్కడ ఊరికి టైం లేదు. తినడానికి టైం ఉంటది, నిద్రపోవటానికి టైం ఉంటది, వేరే వాళ్ళతో మాట్లాడటానికి టైం ఉంటది, వ్యర్థమైనటువంటి పనికి మాలిన మాట్లాడుకోవడానికి టైం ఉంటది, అటు ఇటు తిరగటానికి టైం ఉంటది, ప్రార్థన చేయడానికి టైం లేదు. ఎందుకు? కాళ్ళు ఇచ్చిన ఆయనకు, నోరిచ్చిన ఆయనకు స్తుతించడానికి మనకు టైం లేదు. మీకు టైం లేకపోతే పని ఊరు చేయ తెలుసా? రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? ఎన్ని గంటలకు రోజు తెలుసా మీకు? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలలో మీరు పనిచేసేది ఎన్ని గంటలు? 12 గంటలు జాతరక కత్తి తిప్పి కొడితే 5-6 గంటలు చేస్తారు, అంతకు మించి ఎక్కువ చేయలేదు. ఎందుకంటే మీరు లేచేది 5ంటికి అయితే మీరు పనికి పోయేది 5ంటికి పోయారు అనుకోండి, 5 నుంచి 10 దాకా బాగానండి, 10 దాకా చేస్తారు. 5 నుంచి 10 దాకా పని చేయరు, మీరు పోతారు, పోయి కూర్చుంటారు, అక్కడ 5 చేసాక మీరు అక్కడ రెడీ అయ్యాక అవుద్ది, గట్టిగా 3 గంటలు సేవలు అమ్ముతారు. అప్పటికి మీకు శ్వాస వచ్చిపోదు. వచ్చిన తర్వాత అన్నం తింటారు, తిన్న తర్వాత ఆ మాటలు ఈ మాటలు, ఇంకా 2 గంటలు చేస్తారు. మొత్తం 6 గంటల కంటే ఎక్కువ చేరు పనులు కావాలి. తర్వాత పని టైం అంతా ఏం చేస్తారు? మీరు పొద్దున పోయి నుంచి సాయంత్రం దాకా పని అని చెప్పద్దు, చేసిందే పని. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంత ఖాళీ టైం ఉంటుందో తెలుసా? అందరు కూర్చొని ముచ్చట్లు ఆడుతుంటే నువ్వు పక్క పోయి ప్రార్థన చేయొచ్చు. చెయ్యాలంటే ఏంది అక్కడ? సిగ్గు. ఆమేన్. నిజమేది నేను చెప్పేది నిజం. ఎందుకంటే ఊపిరిచ్చిన ఆయనకు, జీవం ఇచ్చిన ఆయనకు, అవయవాలు ఇచ్చిన ఆయనకు స్థితి చెల్లించాలంటే మనకు సిగ్గు తెలుసా? అందుకే మిమ్మల్ని కూడా తల్లి తండ్రి అని పిలవాలంటే మీ పిల్లలకు సిగ్గుగా ఉంటుంది. ఈరోజు నన్ను తల్లి అని పిలవచ్చు, అసలు నేను అమ్మను గుర్తుందా నీకంటే నువ్వేమమ్మా నాకు అంటే, నీ కొడుకు నిన్ను తిరిగితే తట్టుకోలేవు, నువ్వు దేవుడిని పరుచుకోకపోతే నువ్వు ఆయన తట్టుకుంటుందా? అందుకని అవయవాలు ఎవరిచ్చారమ్మా? దేవుడిచ్చాడు. ఈ దేహంతో నువ్వేం చేయాలంట? దేవునికి మహిమ, దేవుణ్ణి మహిమపరచాలి. అందుకని చూడండి, రోమీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం, సమయం అవుతుంది కాబట్టి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 వచ్చిన ఒకసారి చదవండి. 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. పాపానికి అప్పగింపొద్దు. ఏంటని? అవయవాలను. అవయవాలు ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, శరీరం మొత్తం అవయవాలే. చెడు చూడటానికి ఉపయోగపడుతున్నాయి ఈ కళ్ళు, మంచి చూడటానికి ఉపయోగపడుతున్నాయా? చెప్పండి అమ్మా. మీ ముందు ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, మిమ్మల్ని ఏమంటున్నాను కదా, నిజం చెప్తున్నాను.
ఇక్కడ పెద్ద టీవీ తెచ్చిపెట్టాను, అంత పెద్దది తెచ్చిపెట్టి ఏదో ఒకటి మీకు నచ్చిన సినిమా ఇక్కడ వేసాను, అందరు తలలంచుకొని చూస్తారు టీవీని. ఎందుకని? బొమ్మలు చూడటానికి. అంటే ఆ బొమ్మలు చూడటానికైతే తలెత్తుకుంటారు. పాస్టర్ వాక్యం చదువుతుంటే పాస్టర్ మొక్కకి ఎందుకు చూడలేరు మీరు? ఆ బొమ్మలు అందంగా ఉన్నాయని అయ్యా పాస్టర్ గారు రాను. అందుకే పాస్టర్ గారు ఏం చేస్తారు, ఈ మధ్య సూటు బుట్ వేసుకొని డిజైన్ చేసుకొని మేకప్ వేసుకుని వచ్చి వాక్యాలు చెప్తున్నారు. ఎట్లయినా చూస్తారేమని. ఇక అర్థం కాదు పాపాలు. ఎందుకంటే హీరోలను ఉన్నట్టు మమ్మల్ని కూడా చూస్తారు అనుకున్నారు. మోషే ముఖము చూడటం వాళ్ళ వల్ల కాల. ఎందుకు కాల? మోషే ముఖంలో నుంచి ఏమొచ్చిందంట? తేజస్సు, మహిమ. వాటిని చూసి తట్టుకునే శక్తి వాళ్ళకి లేక ముఖం మీద ముసుకేసుకున్నారంట, చూడలేమయ్యా అని. నేను కదా, ఏ దైవజనుడు చెప్పినా అతని నోటిలో నుంచి వచ్చే వాక్యాన్ని శ్రద్ధగా చూసి అతని ఆలకించాలి. నీ కళ్ళు మంచి చూడటానికి ఉపయోగపడాలి కానీ చెడు చూడటానికి ఉపయోగపడకూడదు. నీ నోరు మంచి మాటలు మాట్లాడటానికి ఉపయోగపడాలి కానీ చెడు మాటలు మాట్లాడటానికి ఉపయోగపడకూడదు. కనీసం 2 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తారు, ఒక్క రోజైనా ఒక పాట అయినా పాడారా? మాకు రావు అంటే కదా మీరు చెప్పేది. నిజంగా చెప్తా, రావు కదా. అది సినిమా పాటలు, సీరియల్ పాటలు రావా? పని చేసుకుంటున్నప్పుడు నీకు తెలియకుండానే వస్తుంటది. అదేది అంతరంగాలను, అమృతాలను, ఏ పాట వచ్చేస్తుంటది, వస్తుంటది కదా. ఆ పాట పాడుతుంటారు, బాగా పాడుతుంటారు. ఆ పాట ఏది చేయంటారు, చెవులు చేయను కానీ అక్కడ అంటుతోమది అంటూ అడిసిరికి ఆ తకాల అడిసిరికి లోపల వచ్చి వస్తారు. అది తోకంటే ఈ ఒక్క బిట్ అయిపోయినది ఉంటాను. చూడండి, ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క నీతి, దేవుని నీతిని వినటానికి ఈ చెవులు ఉపయోగపడాలి. దేవుని మాటలు వినటానికి ఉపయోగపడాలి. మంచి వినటానికి ఉపయోగపడాలి చెవులు, చెడుని వినటానికి. మంచిని వినాలి. ఎందుకంటే దుర్నీతి సాధనములుగా మీ అవయవములు ఉండకూడదు, నీతి సాధనములుగా ఉంటాయి. ఈ నాలుగుతో మంచి మాట్లాడాలి. ఇప్పుడు చెడు మాట్లాడతారు, మాట్లాడము. అందరూ అబద్ధాలే మాట్లాడేది, ఎక్కువ బూతు మాటలే మాట్లాడుతుంటా, ఎక్కువ ఎదుటి వాళ్ళని తిట్టడానికి, ఎదుటి వాళ్ళ మీద లేనిపోని మాట్లాడటానికే మాట్లాడతాం కానీ మంచి మాట్లాడతామా? ఇప్పుడు ఈ నాలుగు ఇచ్చింది ఎవరమ్మా? ఆమేన్. ఎవరమ్మా? మరి దేవుడి నాలుగిస్తే దేవుడిని స్తుతించడానికి మనకి ఈరోజు ఎవరికైనా ఈ నాలుగు ఉపయోగపడుతుందా? ఇప్పుడు మీకు నేనిచ్చిన అవయవాలు నీతికి సాధనములుగా వాడండి అంటున్నారు. నీతి మాటలు మాట్లాడటానికి నాలుగు ఉపయోగించాలి, నీతి మాటలు వినటానికి చెవి ఉపయోగించాలి, నీతిని చూడటానికి కళ్ళు ఉపయోగించాలి. కానీ ఇప్పుడు ఏటి కోసం ఉపయోగపడుతున్నా మీ అవయవాలు? ఎవరినైనా, ఎక్కడ మనమని కాదు, ప్రపంచంలో ఉన్న ఎక్కువ మంది దగ్గర పోతే ఏటి కోసం ఉపయోగపడుతున్న అవయవాలు? చెడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే యేసుప్రభువారు, నేను ముగిస్తామని చెప్తాను చూడండి, ఏమన్నాడంటే కైసరివి కైసరికి, ఈ డబ్బులు ఇవన్నీ కూడా ఆయనకి ఇవ్వండి, నేను వద్దనట్లేదు. మీరు పని చేసినప్పుడు ఆ పనికి వచ్చినటువంటి ఆహారం కొనడానికి డబ్బులు ఇచ్చుకోండి, వాటిని కొనడానికి తప్పనట్లేదు. కానీ నీకు దేహం ఇచ్చిన దేవునిని నీ దేహంతో మహిమపరుస్తున్నావా? ఈ రోజు ఒక 100 రూపాయలు మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తే సాయంకాలం లెక్కడగొక్క ఏం చేసేవాళ్ళు లెక్కడగా, నీ కొడుకు కానీ కూతురికి ఇస్తే నీకు దేవుడు నీ అవయవాలు ఇచ్చాడు, ఒకరోజు లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు ఆయనకు సమాధానం చెప్పకపోతే ఇచ్చిన అవయవాలు ఒక్కొక్కటి తీసుకుంటుంటాడు. ఇచ్చాడు అవయవాలు, ఒక్కొక్క అవయవం పోతుంటది. బాగా మందులు తాగి పాజిటివ్ పోతాడు, కింద పడి కాలు ఇరిగిపోద్ది. దేవుడా ఎందుకు కాలు తీసావంటే దేవుడు తీసే, నువ్వు మంచి కోసం ఉపయోగించలేదు కనుక ఆ కాలు నేను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కన్ను మంచిని చూడటానికి ఉపయోగించలేదు కనుక ఈ కన్ను నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఈ చేతులు మంచిని చూడటానికి, మంచి చేయటానికి ఉపయోగపడలేదు కనుక నీ నుంచి వెళ్ళిపోయాయి. ఎందుకు చెప్తున్నానంటే కైసరికి కైసరికి ఇవ్వదని చెప్పట్లా, లోక సంబంధమైన లోక సంబంధమైన ఇవ్వండి. మరి దేవునివి దేవునికి ఇస్తున్నావా? ఇస్తున్నారు ఎవరన్నా? ఎవరైనా ఇస్తున్నారా? ఏమవుద్దంటే
దేవుడు ఒకరోజు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నిజంగా అడుగుతాడంటే అవును మరి. కన్న తల్లి 9 నెలలు పెంచిన తల్లి సాయంకాలం వచ్చిన తర్వాత లేదా కట్టుకున్న భార్య ఒక 500 ఇచ్చి సాయంకాలం లెక్క అడుగుతుంటే పరములో ఉన్న దేవుడిని లెక్కడగా ప్రతి రోజు, ప్రతి దినము, ప్రతి క్షణము నువ్వు చేసిన ప్రతి పనికి లెక్క అడుగుతాడు. ఆ రోజు నువ్వు లెక్క చెప్పాలి అని గుర్తుపెట్టుకో. ఎంతవరకు అయ్యా నేను ఇలా జీవించుంటానంటే ఈ రోజు నుంచి జీవితాన్ని మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి, స్వభావాలను మార్చుకోవాలి, నీతి సాధనములుగా ఉపయోగించాలి. ఇంతకుముందు వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీశాను, ఈరోజు దేవుని కోసం పరుగులు తీయాలి. చేస్తున్నాం. నిజంగా చూడండి, అక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకేం పని లేకనా మరి దేనికి వచ్చారు? ఇంతకు ముందు వ్యర్థమైన వాటి కోసం తిరిగాము, అయ్యని ఇవని సినిమాలని సీరియల్ అని వాటి కోసం పరుగులు తీసాము అక్కడికి. కానీ ఇప్పుడు దేవుని పని కొరకు పరుగులు తీయాలనుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైనా అనుకుంటున్నావు? ఆలోచన నీలో ఉంది, ఆ స్వభావం నీలో ఉంది, ఆ యొక్క మనస్సు. మీరు అనుకోవచ్చు ఏమవుద్దంటే రేపు ఖచ్చితంగా లెక్క అడుగుతారు. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. లెక్క లేకుండా ఏది ఉండదు. మా అబ్బాయి షీన్ ఉన్నాడు, పని చేస్తుంటాడు, బేదారి పని. ఒక ఇల్లు ఒప్పుకుంటాడు, చివరిలో ఏం చేస్తాడు షీను? లెక్క చూడాలి. ఎందుకు? దేనికి ఏది ఖర్చు పెట్టాను, మిగులుదలుందా లేకపోతే వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి చిన్నదానికి లెక్కలుంటే నీ జీవితం 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఇచ్చినప్పుడు లెక్క ఉండదా? రేపు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అందుకని అన్నాడు, ఈ లెక్క రేపు దేవుడి నిన్ను అడగకుండా ఉండాలని దేవునికి ఏమన్నాడు? ఇప్పుడు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఇస్తారా? ఇయ్యలేదు అనుకోండి, రేపు వాటికంటే 4 గంటల నరకంలోనికి పంపిస్తారు. అక్కడ ఏం జరగదంట? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆరని అగ్నిలోనికి పంపిస్తాడు మనం. అందుకని అన్నాడు, ఈ రోజు నువ్వు పన్ను కట్టకపోతే 1 రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 నెలలు చూస్తాడు, 4వ నెలలు వచ్చేం చేస్తారక మేత బెక్కప. ఏం చేయాలి? ఆ మేత బెక్కపని అంటే నువ్వు బిల్లు కట్టలేదు. అలాగే దేవుడు కూడా చూస్తున్నాడు. 1 సంవత్సరం చూస్తున్నాడు, 2 సంవత్సరాలు చూస్తున్నాడు, 4-5 సంవత్సరాలు చూస్తున్నాడు, ఆయుష్ ఇచ్చినోడు చూస్తున్నాడు. చివరికి చేయకపోతే నీ ఫీజు కూడా వీకొని తీసుకోపోతాడు. నాకు తీయలేదంటే టైం వస్తుందానికి ఒక హద్దు ఉన్నదండి. ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు టైం వచ్చేంత వరకు. కాబట్టి నీకు నాకు మనందరికీ దేవుడు ఈరోజు చెప్పింది ఏంటంటే, దేవునికి ఇవ్వాలి. నీకు దేవుడు ఇచ్చినటువంటి అవయవాలను దేనికోసం ఉపయోగించాలి? నీతి పనులు చేయటానికి ఉపయోగించాలి, కానీ పనికి మాలిన పనులు చేయటానికి ఉపయోగించకూడదు. అలా ఉపయోగించటం వలన రేపు దేవుడు ప్రతిదీ తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆ రోజు ఆ నరకములో నుంచి నిన్ను నన్ను తప్పించేవాడు ఎవడు ఉండడు. ఎందుకు తప్పాడంటే, ఈరోజు ఒక చిన్న జబ్బు వస్తే దాన్ని చూడని తీసేకదాము. ఆఫ్టర్ జబ్బునే తొలగించలేనోడు, ఒక కాలు పోయింది నాది, మళ్ళా కాలు కూడా ఇయ్యగలరా? కాలే ఇవ్వలేనోడు రేపు నరకం నుంచి ఊరి తీసేస్తాడు. మనల్ని ఎవరు తప్పించలేడు. తప్పించువాడు నేనే గనుక ఊపిరి ఉన్నప్పుడే, ఆయుస్సు ఉన్నప్పుడే జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకు బ్రతుకు. అప్పుడు ఆయన నిన్ను నిత్య రాజ్యానికి వారసుడు చేస్తానన్నాడు. కాబట్టి మీ అందరికీ నేను తెలిపిన మాట ఏంటంటే, ఈరోజు కైసరికి అందరు ఇస్తున్నాం. ఎవరేనో లేరన్నా, ఎవరైనా ఉన్నారా? ఏది కొన్నా కూడా దానికి డబ్బులు ఇచ్చి కొంటున్నారు. నేను తప్పనట్టు, అది నిజం, జరగాలి అలాగే. కానీ దేవునికి ఎంతమంది ఇస్తున్నారు ప్రపంచంలో? ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇవ్వకపోతే ఈ రోజు నుంచి ఇవ్వండి. దేవునికి ఉపయోగపడాలి. ఈ ఆయువు, ఈ ఆయుస్సు, ఈ శరీరం, ఈ దేహం, ఈ మాటలు, ఈ చెవులు దేవుని కొరకు ఉపయోగపడాలి. నీవు ఉపయోగించుకుంటే రేపు ఆయన వచ్చి లెక్క అడుగుతాడు. దానికి కావలసినటువంటి సమాధానం నీ దగ్గర లేకపోతే ఏమంటాడమ్మా? శిక్ష. ఆ శిక్ష ఆరని అగ్ని. కాబట్టి ఈరోజు మనందరికి చెప్తున్నాం, ఎంతవరకు మీరు దేవునిలో లేకపోతే ఈ రోజు నుంచి దేవుని రాజ్యం కొరకు బ్రతకటానికి ప్రయాసపడదాం. అందరూ తల వంచితే ప్రార్థన చేస్తాం.